ఇచ్చి 10,000 అనుభవించలేదని అబద్ధమని మీడియా ముఖంగా చెప్తే మీ ఎంబడి తిరిగిన వాళ్ళు మీరు నవ్వుతున్నారు మిమ్మల్ని. ఇంకోటి వాస్తవంగా కొంతమంది రాజీవ్ సాగర్ అని ఏమంటుండంటే మేము రోడ్డు మీదకి వచ్చేసినాం, మా భవిష్యత్తు ఏంది, అసలు మమ్మల్ని ఎక్కడ కాకుండా చేసేసారు అన్నాడు. వాస్తవం అన్నా కరెక్టే, 110% వండని నేను ఒప్పుకుంటా. నువ్వు రోడ్డు మీదకి వచ్చేసినావు, జీవీకే పక్కకు పుమా బిల్డింగ్ జూబ్లీ హిల్స్కి వచ్చి ఎంత పెద్ద ప్లాట్లు ఉన్నావో అది మాత్రం రోడ్డు మీదకి వచ్చినావు. వాస్తవం, నేను మీతో ఉన్నా, నేను నీ కార్యకర్తని, మేము కార్యకర్తలము. మేము కూడా ఇప్పుడు నువ్వు అక్కనైతే ఎట్లా ప్రశ్నిస్తున్నావో నేను మీడియా ముఖంగా నేను నిన్ను ప్రశ్నిస్తున్నా. నీ ఎంబడున్న కార్యకర్తలు, నీ ఎంబడి తిరిగిన ఫాలోవర్లను నువ్వేం చేసినావు? అసలు అక్కని కలవనిచ్చినవా? అక్కకు నేను బర్త్డేకి ప్రత్యేకంగా నేనే చెప్తాను, నేను బర్త్డేకి అక్కనే కలుస్తా అంటే అక్క లేదని అబద్ధం చెప్పి బయటకు వెళ్ళి పంపించిన ఘనత నీకున్నది. ఎప్పుడన్నా మమ్మల్ని లీడర్ లెక్క నువ్వు ట్రీట్ చేసినావా? చెప్పు. ఇప్పుడు మీరు పదవులు అనుభవించి మీరు చైర్మన్ అని ఏం లేని వాళ్ళు ఒక పోస్ట్ తీసుకొని చైర్మన్ అని ఇవాళ నువ్వు బీఆర్ఎస్కు పోయి బీఆర్ఎస్ జాగృతి నుంచి ఒక అనుబంధ సంస్థనే మేము సపోర్ట్ చేసినాము, ఆ అనుబంధ సంస్థనే మేము పనిచేసినాము, ఆ బీఆర్ఎస్ పార్టీకి విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నా మేము వెళ్ళిపోయినామంటే ఇంకా నేను దేంతో నవ్వాలో నాకు అర్థమవుతలేదు. నువ్వు ఇంత అనుభవం ఉండి నీ కిందున్నలకు నువ్వు నాయకత్వ లక్షణాలు ఏం నేర్పిస్తున్నావో నేను నిన్ను అడగాలనుకుంటున్నా. నువ్వు బీఆర్ఎస్కు అనుబంధ సంస్థ జాగృతి అని చెప్పినప్పుడు అనుబంధ సంస్థ ఏదైనా పొలిటికల్ పార్టీకి పొజిషన్ ఇప్పగలుగుతుందా? ఒక ఎమ్మెల్యే సీట్ ఇప్పగలుగుతుందా? రాజకీయంగా అయినా కూడా అక్క మీకు మీ మీద అసలు వాస్తవంగా ఒక మంత్రికి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకు కొట్లాట అక్కకు నీకు కొట్లాట జరిగిందంటే నీ వల్లనే జరిగింది. అది నీ ఆత్మ పరిశీలన చేసుకో. నీ ఎమ్మెల్యే టికెట్ కోసమే కొట్లాట జరిగింది, అది నువ్వు పెట్టుకో. నిన్ను అక్క కుటుంబ సభ్యులను కూడా ఒకసారి నా కొడుకు నా రిలేటివ్ అని పరిచయం చేసిందో లేదో తెలియదు, కానీ నిన్ను మాత్రం నీకు చైర్మన్ పోస్ట్ ఇచ్చినప్పుడు అది కూడా క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇచ్చి ఈయన నా కొడుకు లాంటి వాడు అందరికీ పరిచయం చేసింది. ఇవాళ నీకు ఇల్లు కానీ జాగృతి నుంచి నీకు కారు కానీ సీఎం మన గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆల్ 6 కార్ ఫార్చునర్ సీఎం గారి ఫ్యామిలీ కార్ అని చెప్పి ఉన్న కార్ని కూడా నిన్ను నమ్మి నీకు వాడుకోనికి ఇచ్చింది. నువ్వు దుబాయ్కి ఎట్లా పోయినావు, నువ్వు లండన్కి ఎట్లా పోయినావు, ఇంటర్నేషనల్ ట్రిప్ ఎట్లా తిరిగినావు, దానికంటే ముందు ఎక్కడ పోయినావు? ఇవాళ నువ్వు అంటున్నావు కేసీఆర్ గారి అభిమానంతో. నువ్వు కేసీఆర్ తరఫు ఎన్నిసార్లు ఫోటోలు దిగినావు చెప్పు? నువ్వు కేసీఆర్ గారి పర్సనల్ ఎన్నిసార్లు కలిసి మీరు స్టేజ్ మీద కూర్చున్నావు చెప్పురి. మీరు జాగృతి కాకుండా మీరు ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో, హరీష్ రావుతో, ఇదే సంతోష్ రావుతో మీరు ఎన్నిసార్లు ఫోటోలు దిగారు చెప్పు? అదే కవితక్క అనేది లేకపోతే మీకు ఫేస్ వాల్యూ లేదు బ్రదర్. మేము ఇప్పటికి కూడా మీరు మాకు వ్యతిరేకంగా చేసినా కూడా మీరు లీడర్షిప్ క్వాలిటీస్లో జాగృతిలో కవితక్క మీకు నేర్పించిన దానికి మీరు విరోధులుగా అయిపోయి వేరే తీరు చేసారు, కానీ మేమైతే అట్లా కాలేదు. ఇప్పుడు కూడా మేము మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం, కానీ మాట్లాడే ముందు మీ ముఖాన్ని మీరు అద్దాలో చూసుకోండి, మీ కాళ్ళని చూసుకోండి, ఇవాళ మీరు వేసుకున్న బ్రాండెడ్ బట్టలు చూసుకోండి, బ్రాండెడ్ చెప్పులు చూసుకోండి, మీ లైఫ్ స్టైల్ చూసుకోండి. మీకు ఒక డ్రైవర్, మీ ఇంటికి ఒక డ్రైవర్, నీకు నడిపేందుకు ఒక డ్రైవర్, మీ ఫ్యామిలీకి ఒక డ్రైవర్. ఎడికెళ్ళి వచ్చిండు మీకు? ఫామ్ హౌస్లు ఎడికెళ్ళి వచ్చినాయి? నీకు మెయిన్ రోడ్డు మీద గుడిసెలకి వెళ్ళి రోడ్డు మీదకి నీకు ఫ్లాట్లు 200, 740 ఎస్ఎఫ్టీలో ఇల్లు ఎడికెళ్ళి వచ్చింది 4 కోట్లది. ఇవాళ మీరు మాట్లాడుతుంటే ఏంటంటే యావత్ అంటే ఇప్పుడు కమ్యూనిటీ పరంగా మాట్లాడాలంటే కూడా నువ్వు ఒక మాట చెప్పాలంటే నువ్వు ఒక పోస్ట్ ఉండి కూడా క్రైస్తవులకు కూడా నువ్వు ఏం చేయలేకపోయినావు. ఇదే హరీష్ రావు సిద్దిపేటల క్రైస్తవ శ్మశాన వాటికలు అమెరికాగా పోయి 110% గుంజేసుకొని ఒక వ్యక్తి బతుకుండు లేదు అని చరిత్ర తెలవాలంటే చచ్చిపోయిన బొందలగడ్డలలో ఈయన మీ తాత, మీ కాక, మీ బాబాయ్ అని చెప్పనీకే మన బొందలగడ్డలే ప్రధానంగా మనకు ఎప్పటికైనా మనకు గుర్తింపు. ఆ బొందలగడ్డను కూలగొట్టి క్రైస్తవులకు బొందలగడ్డ లేకుండా చేసి సిద్దిపేటలు ఉంటే నువ్వు మాట్లాడలే, దాన్ని ఇలా వెటనరీ హాస్పిటల్ ఉంటే నువ్వు మాట్లాడలే. నువ్వు సొంతగా కిందున్న క్యాడర్ని ₹1 సంపాదించకుండా మీరే సంపాదించుకొని మీరే కరోడుపతులు అయిపోయి మీరే పోస్టు తీసుకొని మీరే సామాజికంగా మంచి అభివృద్ధి చెంది కిందున్న మొత్తం మాట్లాడేలా కవితక్కనంటే అట్లా అసలు అయితే ఇప్పుడు జాగృతి మీరు అన్నందుకు అసలు కవితక్కతో ఇప్పుడు మీరు ఉండాలి. కవితక్క ఎటువంటి బాధలలో ఉంది, ఇప్పుడు ఎటువంటి కష్టాలలో ఉంది? నువ్వు ఇంకొక మాట ఆయన ఏమంటాడు, మీరు నన్ను సంప్రదించిండ్రా, మీరు మాకు ఫోన్ చేసిండ్రా, నీ ఆత్మ మీద నీ మనసు మీద చేసుకొని చెప్పి నీ ఆత్మ పరిశీలన చేసుకో. జాగృతి ఆఫీస్ ఫోన్ ఓపెన్ చేసేటప్పుడు నీకు ఫోన్ చేసి నీకు 2 సార్లు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తలే. నువ్వు పోతా పిఆర్ఓలను కూడా తీసుకొని ఒక 8 మందిని తీసుకొని పోయినావు. నువ్వు 8 నెలల కింద వెళ్ళిపోయి సడన్గా మునిగిపోయి ఇవాళ ఎందుకు వచ్చినావు? నువ్వు వెళ్ళిపోవాల్సింది. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నా అన్నది ఒకటి చెప్పు. రేపు ప్రెస్ మీట్ నువ్వు నేను కూర్చుందాం, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఏం పనిచేసింది చెప్పు. ఈ బీఆర్ఎస్కు ఎంతోమందికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు చెప్పు. ఇప్పుడు మనం అడగాల్సింది పార్టీని కదా. నువ్వు బీఆర్ఎస్కి పనిచేస్తే నువ్వు బీఆర్ఎస్ పార్టీని అడగాలి. జాగృతి అక్క నీకు పోస్ట్ ఇచ్చినామని అడుగుతావా, ఇల్లు ఇచ్చినామని అడుగుతావా, పైసలు ఇచ్చినామని పొజిషన్ ఇచ్చినామని అడుగుతావా?
ఇది మంచి పద్ధతి కాదు. మీ పద్ధతిని మీరు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడేసినాం, చెప్పేసినాం, పోయినాం అంటే మన ప్రజలలో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం. సరే, ఇప్పుడు మేము చూస్తాం. నువ్వు మీకు పొజిషన్ రాలే అంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు బయటికి పోయినావు కదా, ఇదే హరీష్ రావును, ఇదే మన సంతోష్ రావును, ఇదే నువ్వు జగదీశ్వర్ రెడ్డిని అంటున్నావు కదా, నువ్వు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటావా, ఎంపీ టికెట్ తెచ్చుకుంటావా, దీనికంటే ఇంకా పెద్ద పోస్టులు తెచ్చుకుంటావా, మేము ఇప్పుడు చూస్తాం. ఇక ఇప్పటి నుంచి నువ్వు పోస్టులు తెచ్చుకో. పోస్టులు లేకోసం నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీకేం పోస్ట్ ఇవ్వలే, నువ్వు రోడ్డు మీదకి వచ్చేసినావు, నీ బ్రతుకు ఆగమైపోయింది, నీ కెరియర్ ఆలోచన అయిపోయింది అంటున్నావు కదా, ఇప్పటి నుంచి మీరు ఏం పోస్టులు తెచ్చుకుంటారో ఏం చేస్తారో మేము చూస్తామని చెప్తూ ఈ సవాల్ విసురుతూ ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మీరు మా తోటి కార్యకర్తలని మాకంటే పెద్దలని గౌరవించినాం. మీరు అన్న అంటే మేము అన్న అన్నాం, కానీ మీరు మా నాయకురాలికి తిన్న గిన్నెలనే ఉంచే